శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేశ భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అనుమానికాధికరణం చెప్పుకున్నాం. నిన్న మొదలు పెట్టాము. నిన్నటి భాగం కొంచెం చెప్పుకున్నాం. ఒక్కసారి ఏం తలుచుకున్నాం, ఒకసారి చర్చించుకుందాం. ఇక్కడ వాక్యంలో ఒక మహత్తు కంటే పరమైనదని చెప్పబడినది. అవ్యక్తం అనేది ఒక ప్రధానమా శరీరమా అని ఇక్కడ ఈ ఘట్టంలో సాంఖ్యులు అంగీకరించిన తత్వాల్లో గూర్చి చెప్పినట్టు కనబడుతుంది. కానీ ఈ అవ్యక్తం ప్రధానమై ఉంటుంది. పైన చెప్పిన వివరాలన్నీ కూడా అర్థములు గుర్తించబడటం వల్ల ఇక్కడ ఒక చెప్పవలసింది మిగిలింది అదే అవటం చేత కూడా శరీరమే అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది. కాబట్టి ఆ శరీరంలో కారణావస్థలో సూక్ష్మంగా ఉండటం వల్ల అవ్యక్తమనే చెప్పబడుతుంది. ఆత్మ అవ్యక్తంగా సూక్ష్మంగా ఉన్నది కాబట్టి దాని గురించి చెప్పబడిందని చెప్పారు. అలాగే కొన్ని శాఖల వాళ్ళకి ప్రధానంగా కూడా ఇక్కడ అన్నట్లయితే కూడా శరీర రూపంగా ఇత్యాది వాక్యంలో కూడా రూపకంలో చేర్చబడిన శరీరం యొక్క గ్రహణం వల్ల కూడా వెనకటి గ్రంథం ఈ విషయాన్ని చూపుతుంది కదా అని ఈ సూత్రంలో చెప్తున్నారు అనమాట. ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస అధోతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తాము. అంటే బ్రహ్మ జిజ్ఞాసను అంటే ప్రతిజ్ఞ చేసి మనకు బ్రహ్మ తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస కలుగుతాయి కదా. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే మనకి తెలుసుకోవాలని కోరిక కలుగుతాయి కదా, జిజ్ఞాస కలుగుతాయి కదా అధాతో. అందుకని స్టార్టింగ్ కూడా అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే ఈ సూత్రంలో చేశారన్నమాట. అలాని ప్రతిజ్ఞ చేసి అంటే బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడింది అనమాట. ఆ లక్షణం ప్రధానానికి కూడా సమానమని అలా అశంకించి ఈ సూత్రంలో అశబ్దాన్ని నిరాకరించబడింది అనమాట. ఇక్కడ వేదాంతాలకు బ్రహ్మ కారణవాదం విషయంలో కూడా గతి సామాన్యం ఉందని చెప్పారన్నమాట. నేటి భాగంలో అది చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుకున్నాం స్టార్టింగ్ నుంచి. బ్రహ్మ జిజ్ఞాసను అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం చేత ప్రతిజ్ఞ చేసి జన్మాద్యస్య యతః అని బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడింది. ఆ లక్షణం ప్రధానానికి కూడా సమానమే ఆశంకించి అది ఈక్షతే నాశబ్దం అనే సూత్రం చేత అశబ్దం అని నిరాకరించబడింది. వేదాంతాలకు బ్రహ్మ కారణవాదం విషయంలో గతి సామాన్యం ఉంది గాని ప్రధాన కారణవాదం విషయంలో లేదు అని ఇంతవరకు గడిచిన గ్రంథం చేత నిరూపించబడింది అన్నమాట. ఇంకా మిగిలిన ఒక